ప్రతి ఏటా సూర్యకిరణాలు నేరుగా తాకే శివాలయం శ్రీ గవి గంగాధరేశ్వర గుహాలయం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలోని ఆలయాలకు ఎంతో ప్రాముఖ్యమైన చరిత్రలు, వాటికి సంబంధించిన అనేక ఆధారాలు మనకు దర్శనమిస్తాయి. నిజంగా ఇలాంటి ఆలయాలను మానవులే కట్టారా, లేక దేవుళ్లే వచ్చి ఇంత విశిష్టమైన ఆలయాలకు రూపం పోసారా అనేంతలా ఉన్నాయి. అంతటి విశిష్టమైన ఓ ఆలయమే ఒకటి కర్ణాటకలోని దక్షిణ బెంగుళూరు ప్రాంతంలోని గవిపురంలో ఉంది. ఇక ఈ గుడిలో ప్రధాన దైవం శివభగవానుడు. అలాగే ఈ ఆలయంలో ఎంతో అరుదుగా కనిపించే అగ్నిదేవుని విగ్రహం కూడా ఉండడం విశేషం. ఈ అగ్నిదేవుని విగ్రహంతో పాటు మరో 33 విగ్రహాలు కూడా ఈ గుహాలయంలో ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క రాతితో నిర్మించిన ఈ గుహాలయం ఒక అద్భుత వాస్తు శిల్పకళకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఇంత ప్రసిద్ధి చెందిన ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడి గుహలోపల కొలువైయున్న పరమేశ్వరుని తలలో గంగాదేవిని అలంకరించుకొని ఉండడం వలన ఈ ఆలయంలోని పరమశివుణ్ణి గవి గంగాధరేశ్వర అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఇంకా ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఒక పక్కగా చిన్న గుంత ఉంటుంది. ఈ గుంతలో నిత్యం గంగాజలం ఊరుతూనే ఉంటుంది. ఇలా నిత్యం గంగా ప్రవాహం ఉండడం వల్లనే ఇక్కడ దక్షిణామూర్తి గంగాధరేశ్వరుడిగా కొలువైయున్నాడని ప్రతీతి. అందుకే ఇక్కడి గంగాధరుణ్ణి దర్శించడం వల్ల, సాక్షాత్తు ఆత్మలింగాన్ని దర్శించడం వల్ల కలిగే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక ఈ ఆలయం 16వ శతాబ్దంలో నిర్మితమైనది. భారతదేశంలోని రాతి కట్టడాలలో గవి గంగాధరేశ్వరుడి ఆలయం ఒకటిగా చెప్పుకోవచ్చు. స్థల పురాణ రహస్యం. పూర్వకాలంలో భరద్వాజ్ మహామునితో కలిసి గౌతమ మహర్షి వంటివారు ఈ స్థలంలోనే ఘోర తపస్సు చేశారని చరిత్ర చెబుతుంది. ఈ తపస్సులో భాగంగా వారు ఇద్దరు ప్రతిరోజు వేకువజామునే వారణాసి క్షేత్రంలో తమ పూజా కార్యక్రమాన్ని ముగించుకొని మధ్యాహ్న సమయంలో గవిపురంలో పూజ చేసుకొని సంధ్యాకాలానికల్లా శివగంగలో 3 సార్లు పూజను చేసేవారట. ఇక ఈ విధంగా గవిపురంలో శివలింగం స్వయంగా వెలిసిందని చెబుతుంటారు. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణముఖంగా ఉండడం విశేషం. సాధారణంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారు స్వామికి వామభాగంలో ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం కుడివైపున ఆసీనులై ఉండడం మరో విశేషం. అలాగే ఈ శివాలయంలో కొలువైయున్న మహాశివుణ్ణి దర్శించాలంటే ముందుగా నందీశ్వరుణ్ణి దర్శించిన తరువాత ఆయన కొమ్ముల మధ్య నుండి పరమశివుణ్ణి దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. అలాగే ప్రతి మాఘమాసంలో ఇక్కడి స్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మరథోత్సవాలని నిర్వహిస్తారు. వీటితో పాటు విశిష్ట దుర్గా హోమాలు, చండికా హోమాలు, రుద్రాభిషేకాలు, నవగ్రహ శాంతులు మొదలైన కార్యక్రమాలను ప్రతి 2 సంవత్సరాలకొకసారి 48 రోజుల పాటు నిర్వహిస్తారు. అలాగే ప్రతి మకర సంక్రాంతి రోజున ఇక్కడి స్వామివారి సన్నిధానంలో నేరుగా సూర్యకిరణాలు ఆ స్వామి యొక్క శివలింగాన్ని స్పర్శిస్తుంది. ఈ సుందర దృశ్యాన్ని చూడడానికి ప్రజలు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇలా ప్రతి సంక్రాంతి రోజున స్వయంగా సూర్యుడే సాయంత్రం 5 గంటల నుండి 5:30 మధ్యలో నేరుగా శివలింగాన్ని స్పర్శించి తరిస్తాడు. ఇలా ఈ ఆలయాన్ని ఆ రోజు ఉదయం 6:50 నుండి మధ్యాహ్నం 2:20 వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:20 వరకు ఈ గుహాలయాన్ని భక్తులు దర్శించవచ్చు.